ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి వస్తున్నారని మంత్రులు కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథరెడ్డి అన్నారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రులు ప్రతిపక్ష నేత జగన్ తీరుపై మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కష్టపడి ముందుకు తీసుకెళ్తామంటే అడ్డంపడాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు లెక్క చేసే పరిస్థితుల్లో లేరు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితులై ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. జేడీతో ఇబ్బంది పడ్డ లక్షణంతో మళ్ళీ తర్వాత ఈడీతో ఇబ్బంది పడుతూ అన్ని అటాచ్మెంట్స్ చేసినాయి. ఇప్పుడు మోడీతో ఇబ్బంది పడుతున్నావు. దీంతో నీకు ఫోబియా వచ్చింది. ఇంకా నీకు ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి నీ నాయకులంతా ఇదికి వచ్చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఇటువంటి వాడు అవినీతి వాడు మాకు ప్రాతినిధ్యం వహిస్తే కుక్కర్ చెంపును విస్తరైపోతూ ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ ఎక్కడ పోయారు. ఉండే ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారంటే నడిసంతో ఉన్నాము, నావలో ఉన్నాము, మునిగిపోయే నావలో ఉంటే సురక్షితంగా ఉండదు, బయట ప్రాంతాలకు వస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీకి వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు.